నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. రైతు రుణమాఫీ దీనికోసం తెలంగాణ రైతులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి చూపిస్తామని లోక్సభ ఎన్నికల ముందు సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. అన్నట్టుగానే వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. వచ్చే వారం నుంచే పంట రుణమాఫీ ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం అవసరమైన నిధులను సమకూర్చుకుంటుంది. 2 రోజుల్లోనే రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే పంట రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలను అధికారులు సిద్ధం చేశారు. ఆ ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టేబుల్ పైకి వెళ్లింది. 1-2 రోజుల్లో మార్గదర్శకాలకు ఆమోద ముద్ర పడుతుంది. ఇక తెలంగాణ రైతులకు 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఆ సమయంలో తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేసేందుకు సుమారు 31,000 కోట్లు అవసరమవుతాయని కూడా కేబినెట్ ప్రాథమికంగా అంచనా వేసింది. దీంతో నిధుల సమీకరణను వేగవంతం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇప్పటికే 10,000 కోట్ల రూపాయల వరకు సమకూర్చుకున్నట్టు తెలుస్తోంది. మిగతా 21,000 కోట్ల రూపాయలు సేకరించేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్లో 4,000 కోట్లు, మేలో 4,000 కోట్లు, జూన్లో 5,000 కోట్ల రూపాయల చొప్పున మార్కెట్ రుణాలను సేకరించారు. జూలై, ఆగస్టు నెలల్లో తీసుకునే మార్కెట్ రుణాల్లోనూ కొన్ని నిధులను రుణమాఫీకి మళ్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూలైలో 6,500 కోట్లు, ఆగస్టు నెలలో 5,000 కోట్లు రుణం తీసుకోవాలని భావిస్తుంది. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కలున్న ప్రభుత్వ భూములను ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవాలని కూడా ఆలోచిస్తుంది. ఆ విధంగా మరో 10,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని కసరత్తు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక రుణమాఫీని 3 దశలుగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ముందుగా 1,00,000 రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేయనుంది. ఆ తర్వాత 1.5 లక్ష వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేసి చివరిగా 3వ దశలో 2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేయాలని ఆలోచిస్తుంది. ఇలా చేస్తే కాస్త ఆర్థిక భారం తగ్గించుకోవచ్చని, నిధుల సమీకరణ కూడా సమయం ఉంటుందనేది తెలంగాణ ప్రభుత్వం యోచన. అయితే 3 విడతల్లో రుణమాఫీ చేసినా మొత్తం ప్రక్రియ రోజుల వ్యవధిలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏది ఏమైనా వచ్చే వారంలో అంటే ఈ నెల 15 తరువాత రుణమాఫీని ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసాపై కసరత్తు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసేందుకు ఇప్పటికే రైతు భరోసా సదస్సులు నిర్వహిస్తుంది. ఇవాళ జూలై 10వ తేదీ ఖమ్మంతో మొదలుపెట్టి ఈ నెల 22 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. రైతులు, రైతు సంఘాల నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుంది. ఇక అందరి అభిప్రాయాలు సేకరించాక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ విధి విధానాలపై ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తుంది. ఆ నివేదిక వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందు పెడతారు. సభలోనే రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంది.